ఏపీలో ప్రకృతి సేద్యం తీరుతెన్నులను ప్రపంచ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈ నెల 26 వరకు యుఎస్లో పర్యటించనున్న చంద్రబాబు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతో భేటీ అవుతారు. తెలుగుదేశం పార్టీ న్యూజెర్సీలో నిర్వహించే బహిరంగ సభలోనూ పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేసింది. 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అంశం అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించింది. ఫలితంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అరుదైన అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లభించింది. న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్థిక వేదిక బ్లూంబర్గ్ నిర్వహించే సుస్థిర అభివృద్ధి ప్రభావం అనే అంశంపై నిర్వహించే సదస్సులో సీఎం ప్రసంగించనున్నారు. ఈ నెల 25న సీఎం సదస్సులో కీలకోపన్యాసం చేస్తారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికా సాంకేతికత, మేధో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై చర్చిస్తారు. ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరిస్తారు. అమెరికా పర్యటనలో తొలి రోజు చంద్రబాబు ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్తో సమావేశమవుతారు. అనంతరం ఇంటెలిజెంట్ ఎడ్జ్ అరూబా నెట్వర్క్స్ వ్యవస్థాపకుడు కీర్తి మెల్కోటే, ఇమాజినేషన్స్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో భేటీ అవుతారు. ఆ తర్వాత న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్ సెనేట్ కు వెళ్తారు. అదే రోజు ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో విస్తృత సమావేశంలో పాల్గొంటారు. పర్యటన రెండో రోజు సముద్ర గర్భంలో నిక్షిప్తమైన సంపదను కనుగొనే సాంకేతిక పరికరాల తయారీ సంస్థ మడోయర్ మెరైన్ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఐరాస ప్రధాన కార్యాలయంలో యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొంజిలే మలాంబో నూకాతో సమావేశమవుతారు. రీటైల్ బ్యాంకింగ్ సంస్థ బిఎన్పి పరిబాస్ సీఈఓ జీన్ లారెన్ బొనాఫేతో చర్చలు జరుపుతారు. అనంతరం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ తో భేటీ అవుతారు. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ షాను కలుస్తారు. ఐరాస పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్తో సమావేశమవుతారు. మూడో రోజున ప్రపంచ ఆర్థిక వేదిక బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న సుస్థిర అభివృద్ధి ప్రభావం అనే అంశంపై నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి, ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే ఈ సమావేశంలో శీఘ్ర సుస్థిర ఉత్పాదకత అనే అంశంపై సంయుక్త పత్రాన్ని సమర్పిస్తారు. వైర్లెస్ ఆప్టికల్స్ కమ్యూనికేషన్స్ రంగ దిగ్గజం గూగుల్ ఎక్స్ ఉపాధ్యక్షుడు టామ్ మురే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్సైట్ కౌన్సిల్ ప్రాజెక్ట్ హెడ్ మహేష్ కృష్ణస్వామితో చర్చలు జరుపుతారు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ రంగానికి చెందిన పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదికకు చెందిన 25 మంది ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. నాలుగో రోజు పర్యటనలో భారత టెలికాం దిగ్గజం సునీల్ భారతి మిట్టల్తో సీఎం సమావేశమవుతారు. అనంతరం కొలంబియా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. అమెరికా భారత్ వాణిజ్య మండలి, సిఐఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ భేటీలో చంద్రబాబు ప్రసంగిస్తారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల భారీ సభను తెలుగుదేశం పార్టీ తరపున నిర్వహించనున్నారు. అమెరికాలో గుజరాత్ తర్వాత ఏపీకి చెందిన వారే విదేశాల్లో ఎక్కువ మంది స్థిరపడి ఉంటారని అంచనా. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించే చట్టం ఆచరణలోకి వస్తే దాన్నుంచి లబ్ధి పొందాలన్నది తెదేపా యోచన. అందుకే ఈ సభను సద్వినియోగం చేసుకోవాలని సీఎం భావిస్తున్నారు. 4.5 ఏళ్లలో తమ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలను వివరిస్తారు. ఈ నెల 25న తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్కు చంద్రబాబు తిరిగి వస్తారు.